స్టేషన్స్ అయితే ఇక్కడ మీరు రాయాల్సి అయితే ఉంటుంది. ప్రిఫరెన్స్ అనేది గమనించండి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే మనం ఏసీ సెంటర్ సౌత్ నుంచి అయితే సివిలియన్ ఉద్యోగాలకు అనేది నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. నోటిఫికేషన్ వివరాలు, సెలక్షన్ ప్రాసెస్ అయితే నేను చెప్పాను. ఆ నోటిఫికేషన్ వివరాల వీడియో అయితే మన ఛానల్లో అయితే ఉంటుంది, అయితే మీరు చూసేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే మీరు ఎలా అప్లై చేయాలి ఆ ప్రాసెస్ అని చెప్తాను. అప్లికేషన్ అయితే ఆఫ్లైన్ ద్వారా మాత్రమే ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్అప్ చేయాలి, ఏ డాక్యుమెంట్ అనేది అటాచ్ అనేది చేయాలి, అదేవిధంగా సెల్ఫ్ అడ్రస్ ఎన్వలాప్ అయితే కొంచెం వేరుగా అయితే ఉంటుంది, అది మీరు ఎలా ఫిల్అప్ చేసి పంపించాలి, మిగతాది కూడా క్లారిటీ అయితే చెప్తాను. పూర్తి వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీ అనేది అర్థమవుతుంది. అండ్ వీడియోని ఒకసారి లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దయచేసి లైక్స్ అనేది చేసేయండి. మీరు లైక్ చేస్తే కొంచెం ఎంకరేజ్గా అయితే ఉంటుంది. దయచేసి లైక్స్ అనేది చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఏదైతే ఇక్కడ మీరు చూసుకుంటే కుక్ కావచ్చు, సివిలియన్ క్యాటరింగ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు, అదేవిధంగా ఎంటెచ్ చౌకీదార్, ట్రేడ్ మేట్, వెహికల్ మెకానిక్, సివిల్ మోటార్ డ్రైవర్, క్లీనర్. నెక్స్ట్ అనేది మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి, అదేవిధంగా లోడింగ్ ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు, ఫైర్ ఇంజన్ డ్రైవర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. హైయెస్ట్ వేకెన్సీ అయితే ఫైర్ మ్యాన్లో అయితే ఉండడం అయితే జరిగింది. మీకు దీనికి ఎలిజిబుల్ అయితే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే చూడండి, ఆ తర్వాత మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ అయితే కొంచెం పెద్దగానే ఉంటుంది. పూర్తి ప్రాసెస్ అయితే చెప్తాను, లాస్ట్లో చూసేయండి. అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా అయితే ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్లోనే వాళ్ళ అడ్రస్ అయితే మెన్షన్ అయితే చేశారు. ఈ అడ్రస్కి అయితే మీరు సెండ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఫస్ట్లో ఇక్కడ మీరు చూసుకుంటే మీ రీసెంట్ ఫోటో అయితే ఇక్కడ మీరు పేస్ట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా దానిపైన సెల్ఫ్ అటాస్టెడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సెల్ఫ్ అటాస్టెడ్ అంటే ఏం లేదు, సిగ్నేచర్ క్రాస్ సిగ్నేచర్ చేసి కింద డేట్ అయితే మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అనేది పోస్ట్ అప్లైడ్ ఫర్ అనేది మీరు ఏ పోస్ట్ అప్లై అనేది చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వచ్చు. ఎంటీహెచ్ చౌకీదార్ అయితే చౌకీదార్ అని, అదేవిధంగా ట్రేడ్ మేట్ అయితే ట్రేడ్ మేట్ అని, ఫైర్ మ్యాన్ వాళ్ళు అయితే ఫైర్ మ్యాన్ ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉంటే అదే విధంగా ఫిలప్ అనేది చేయండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అయితే ఫిలప్ అనేది చేయండి. ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫాదర్ నేమ్ అయితే ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీ 10th క్లాస్లో డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉంటే అదే విధంగా ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ కరస్పాండింగ్ అడ్రస్ అయితే ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ హౌస్ నెంబర్, తర్వాత విలేజ్ నేమ్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ నేమ్, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ అనేది ఫిలప్ అనేది చేయండి. స్టేట్, మీరు ఏ స్టేట్ నుంచి ఉంటే ఆ స్టేట్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత పిన్ కోడ్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే మీ పర్మనెంట్ అడ్రస్, కరస్పాండింగ్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడ అదేవిధంగా అయితే ఇక్కడ ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ వేరుగా ఉంటే వేరుగా అయితే ఫిలప్ అనేది చేయండి. నెక్స్ట్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు దేనిపైన అప్లై అనేది చేస్తున్నారో ఇక్కడైతే మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు 10th పైన అప్లై అనేది చేస్తే 10th అని, అదేవిధంగా ఇంటర్ పైన అయితే ఇంటర్ అని, గ్రాడ్యుయేట్ పైన అప్లై అని చేస్తే గ్రాడ్యుయేట్ అని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ మీరు ఎస్ఎస్సి డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ ఎస్ఎస్సి అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ అనేది గమనించండి. ఆఫ్టర్ అయితే మీ స్కూల్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ బోర్డ్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. బోర్డ్ ఆఫ్ సెక్రటరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అని, తెలంగాణ అయితే తెలంగాణ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అనేది మార్క్స్ ఆప్టిమైడ్ అనేది మీకు వచ్చిన మార్క్స్ ఎంత. సపోజ్గా 10thలో అనేది 8.5 వస్తే మీకు 8.5 అని, అదేవిధంగా 9 వస్తే 9 అని ఇక్కడ ఇవ్వచ్చు. లేదా మీకు మార్క్స్లో ఉంటే మార్క్స్ అయినా ఇవ్వచ్చు. రీమార్క్ అనేది మ్యాండేటరీ ఏం కాదు, వదిలేయచ్చు. ఏదైనా రీమార్క్ ఉంటే రాయొచ్చు, లేకపోతే వదిలేయండి అది. తర్వాత మీరు నెక్స్ట్ ఐటీఐ పైన అప్లై చేస్తే ఐటీఐ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ కాలంలో అయితే ఒకవేళ మీరు ఇంటర్ పైన అప్లై చేస్తే ఇంటర్ అయితే ఇక్కడ మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నేమ్ ఆఫ్ కాలేజ్ అనేది ఇక్కడ కాలేజ్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారు, మీకు వచ్చిన మార్క్స్ ఎంత ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇలా అయితే మీరు ఫిలప్ అనేది చేసిన తర్వాత జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ కేటగిరీ, మీరు ఏ కేటగిరీలో అప్లై అనేది చేస్తున్నారు, అదేవిధంగా మీరు ఏ కేటగిరీ వాళ్ళైతే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. జనరల్ అయితే యూఆర్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ మీకు అనేది అప్లికేబుల్ అని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది, ఎస్ అని. అది కూడా ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళు గమనించండి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో మీరు వర్క్ అనేది చేసిన వాళ్ళు మాత్రమే ఎక్సర్వీస్ మ్యాన్ కిందకి అయితే కన్సిడర్ అయితే చేస్తారు. అండ్ తర్వాత పిహెచ్ క్యాండిడేట్ వాళ్ళకైతే అయితే మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ టైప్ పిహెచ్ అనేది ఇక్కడ ఇచ్చిన తర్వాత ఎంత పర్సెంటేజ్ ఉందో ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మినిమం 40% అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మీకు ఆ సర్టిఫికేట్ కూడా యాడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ అనేది. ఒకవేళ మీరు పీడబ్ల్యూడీ వాళ్ళు అయితేనే. నెక్స్ట్ చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్లో మీరు ఎక్కడైనా రిజిస్టర్ అయి ఉంటే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇచ్చిన తర్వాత అయితే పక్కన మీ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నంబర్ కావచ్చు, అదేవిధంగా అది ఎక్కడ మీరు రిజిస్టర్ అయ్యారో ఆ అడ్రస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే మీరు సెంట్రల్ గవర్నమెంట్ సర్వెంట్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మీరు ఎస్ అని ఇస్తే నేమ్ ఆఫ్ ఎంప్లాయర్ అనేది కూడా చూసుకుంటే మీ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫీస్ అడ్రస్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నేమ్ ఆఫ్ పోస్ట్ అనేది మీరు ఏ పోస్ట్ కింద వర్క్ అనేది చేస్తున్నారు,
డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ అనేది ఎప్పుడు మీరు అక్కడ జాయిన్ అయ్యారు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అనేది ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ స్టేషన్స్ అయితే ఇక్కడ మీరు రాయాల్సి అయితే ఉంటుంది. ప్రిఫరెన్స్ అనేది గమనించండి. సపోజ్గా ఇక్కడ జాబ్ వస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎక్కడ ఇవ్వాలనుకుంటున్నారో ఆ ప్రాసెస్ అయితే ఇక్కడ మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇవి మీరు ఫిలప్ చేయడానికి స్టేషన్స్ అయితే మీకు వేకెన్సీ ఎక్కడ ఉన్నాయి అవైతే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. నోటిఫికేషన్లో అయితే ఉంటుంది, అదైతే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ స్టేషన్స్ అయితే మీరు చూడొచ్చు. మీరు ఏ పోస్ట్కి అప్లై అనేది చేస్తున్నారో ఫస్ట్ గమనించాల్సి అయితే ఉంటుంది. సపోజ్గా ఇక్కడ మీరు ట్రేడ్మేట్కి అప్లై అనేది చేస్తే ఈ కాలం అయితే గమనించాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే ఇవి ట్రేడ్మేట్ వేకెన్సీస్ అండ్ ఇక్కడ మీరు ఎక్కడ ఎక్కువ వేకెన్సీ ఉంది అదైతే ఫస్ట్ ఆప్షన్ అయితే చూస్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సపోజ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ గాంగ్టక్ అని, అదేవిధంగా సీకర్ అని, నెక్స్ట్ అని చూసుకుంటే పఠాన్కోట్ ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది. ఇవైతే ఇక్కడ మీరు చూస్ అని చేసుకోవచ్చు. ఇక్కడ 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ ఇవ్వాలనుకున్నారు అయితే ఫస్ట్ ఆప్షన్, ఆ తర్వాత సెకండ్ ఆప్షన్, తర్వాత థర్డ్ ఆప్షన్ అయితే 3 ఆప్షన్స్ అయితే ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఈ 3 ఆప్షన్స్ అయితే ఇలా అయితే మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ డిక్లరేషన్ చూసుకోండి. తర్వాత డేట్ అయితే మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ రోజున ఫిలప్ అనేది చేస్తున్నారో ప్లేస్ అనేది చూసుకుంటే మీరు ఎక్కడ ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిలప్ చేస్తున్నారో ఎక్కడి నుంచో ఆ ప్లేస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది, మీ విలేజ్ నేమ్ అనేది. అండ్ తర్వాత మీ సిగ్నేచర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ సిగ్నేచర్ చేసిన తర్వాత కింద అయితే కొన్ని ఇన్స్ట్రక్షన్ అయితే ఇవ్వడం జరిగింది, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ ఫస్ట్ అయితే 2 సెల్ఫ్ అటాచ్డ్ ఫొటోస్ అయితే కావాల్సి అయితే ఉంటుంది. మీ ఎక్స్ట్రా ఫొటోస్ అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. ఎన్వలాప్లో పెట్టి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. అండ్ ఫోటో బ్యాక్ సైడ్ అయితే వైట్గా ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ అనేది అక్కడ మీ నేమ్ తర్వాత మీ ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇచ్చి అయితే మీరు 2 ఫొటోస్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది. దీంతో పాటు ఒక సెల్ఫ్ అడ్రస్ ఎన్వలాప్ అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. విత్ ఇక్కడ పోస్టల్ స్టాంప్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. పోస్టల్ స్టాంప్ అనేది కూడా ఎంత ఉండాలో అది కూడా చెప్తాను, పూర్తి అయితే మీరు చూసేయండి. ఆఫ్టర్ అయితే సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఏమేమి కాపీస్ అనేది పంపించాలి ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు అవైతే మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. నెక్స్ట్ చూసుకుంటే అడ్మిట్ కార్డ్ అనేది ఇక్కడ 2 అడ్మిట్ కార్డ్స్ అయితే ఉంటాయి, అవి కూడా మీరు ఫిలప్ చేసి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే మీకు అనేది వాళ్ళు రిటర్న్ అయితే మీకు అడ్మిట్ కార్డ్ అయితే పంపిస్తారు. సో అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. మెయిన్ ఎలా పైన ఇది ఇంపార్టెంట్గా చూసుకోవాల్సి అయితే ఉంటుంది. దీన్ని బట్టే మీకు అయితే షార్ట్ లిస్ట్ అనేది చేయడం అయితే జరుగుతుంది. మెయిన్ ఎలా పైన అయితే ఇది అతికించాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు చూసుకుంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అనేది మీరు ఏ పోస్ట్కి అప్లై అనేది చేస్తున్నారో, సపోజ్గా ఫైర్మ్యాన్ అయితే ఫైర్మ్యాన్ ఇక్కడ ఇవ్వండి. తర్వాత అయితే ఒకటి గమనించండి, మీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మెట్రికులేషన్ కావచ్చు, ఈక్వలెంట్లో అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ మెట్రికులేషన్ అనేది గమనిస్తే 10th క్లాస్లో అనేది మీకు ఎంత పర్సెంటేజ్ వస్తుందో దాన్ని బట్టి ఇక్కడ ఫిలప్ అనేది చేయాల్సి ఉంటుంది. మీకు 50 కన్నా కింద బిలో అయితే ఉంటే ఇక్కడ రెడ్ పెన్తో అయితే మీరు అనేది ఇక్కడ మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చిందో ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సపోజ్గా 45% అయితే 45% అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది రెడ్ పెన్తో. 51 to 60% ఉంటే ఇక్కడ మీకు సెకండ్ కాలంలో అనేది అది కూడా బ్లూ పెన్తో అయితే మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ సపోజ్గా ఇక్కడ మీకు అనేది 55% ఉంటే 55% అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ టైం చూసుకుంటే 61 to అబోవ్ ఉంటే అంటే ఇక్కడ మీరు చూసుకుంటే 61% కన్నా ఎక్కువ ఉంటే మీకు అనేది ఒకటైతే మీరు చూసుకోండి. సపోజ్గా 61 ఉన్నా కూడా మీరు ఈ కాలంలోనే ఫిలప్ అనేది చేయాల్సి ఉంటుంది. థర్డ్ కాలంలో అనేది బ్లాక్ పెన్తో ఇక్కడ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. ఇలా రాసిన తర్వాత అయితే ఇక్కడ మీ సిగ్నేచర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సిగ్నేచర్ చేసి కంపల్సరీగా అయితే ఇక్కడ 2 అని మెన్షన్ అయితే ఆల్రెడీ ఉంటుంది కదా, ఈ బాక్స్లో కింద అయితే వాళ్ళ అడ్రస్ అయితే మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. వాళ్ళ అడ్రస్ కూడా చెప్తాను, అది కూడా అయితే మీరు చూసుకోండి. అది ఇక్కడ మీరు ఫిలప్ అనేది చేసిన తర్వాత మీ ఎన్వలో బ్యాక్ సైడ్ అయినా రాయొచ్చు ఫ్రమ్ అడ్రస్ అనేది, లేదా ఇక్కడ అయితే మీరు లాస్ట్కైనా రాయొచ్చండి. ఆ అడ్రస్ కూడా నేను చూపిస్తాను. ఫ్రమ్ అనేది మనదైతే రాయాల్సి అయితే ఉంటుంది. అంటే అప్లికెంట్ ఎవరు ఫిలప్ అని చేస్తున్నారో వాళ్ళ అడ్రస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ ఒకటైతే ఇక్కడ మీరు చూసుకుంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకైతే ఈ ఫామ్ ఒకటైతే ఫిలప్ చేసి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది ఇక్కడ మీరు ఇంతకుముందు ఎక్కడైనా వర్క్ అనేది చేసిన ఎక్సర్సైజ్ మ్యాన్ వాళ్ళైతే ఈ అండర్టేకింగ్ ఒకటి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ సిగ్నేచర్ మిగతా అని చేసైతే నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీరు ఓబీసీ వాళ్ళకైతే ఈ ఫామ్ అయితే సింపుల్గా అయితే ఫిలప్ అని చేసి పంపించాల్సి అయితే ఉంటుంది. తర్వాత కిందికనే ఇక్కడ చూసుకుంటే అడ్మిట్ కార్డ్ అండి, ఇవైతే కంపల్సరీగా 2 అయితే ఇవ్వడం తేరింది. ఇవైతే మీరు చూసుకుంటే ఫిజికల్ టెస్ట్ కావచ్చు, అదేవిధంగా స్కిల్ టెస్ట్ అనేది మీకు వాళ్ళు రిటర్న్ అయితే పంపిస్తారు. కొన్ని అయితే ఫిలప్ చేసి ఇవి కూడా మీరు సెండ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇవి 2 అయితే ఉంటాయి, ఇక్కడైతే ఇవి చూసుకోవచ్చు. ఇది ఒకటి, అదేవిధంగా కింద కూడా సేమ్ అయితే ఉంటుంది. యాస్టీస్కి అనేది సేమ్ అయితే ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. దీంట్లో అనేది మీరు ఏమేమి ఫిలప్ అనేది చేయాలో ఇక్కడైతే మీరు చూసుకోండి. దీంట్లో అనేది మీరు ఫిలప్ చేయాల్సింది ఒకటే, ఇక్కడైతే మీరు చూసుకుంటే రీసెంట్ ఫోటో అయితే ఇక్కడ మీరు పేస్ట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. దీనిపైన అయితే సెల్ఫ్ అటాచ్డ్ అయితే చేయొద్దు. అప్లికేషన్లో అయితే సెల్ఫ్ అటాచ్డ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అడ్మిట్ కార్డ్లో అయితే సెల్ఫ్ అటాచ్డ్ అవసరం లేదు, ఓన్లీ పేస్ట్ మాత్రమే చేయాల్సి అయితే ఉంటుంది మీ ఫోటో అనేది. తర్వాత రూల్ నెంబర్ వదిలేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ ఫాదర్ నేమ్ అయితే ఇక్కడ ఫిలప్ అనేది చేయండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత అప్లికెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇది వదిలేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది ఎగ్జామ్ సెంటర్ అలాటెడ్ అనేది ఇది కూడా మీరు వదిలేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అనేది కేటగిరీ, ఈ కేటగిరీ అయితే మీరు ఫిలప్ అనేది చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. నెక్స్ట్ అనేది స్కిల్ టెస్ట్ లేదా
ట్రేడ్ టెస్ట్ అనేది ఇక్కడ చూసుకుంటే టైం మిగతా అనేది అయితే వాళ్ళైతే ఫిలప్ చేసి రిటర్న్ అయితే మీకు పంపిస్తారు. ఇక్కడ మీరు ఏమి ఫిలప్ చేయకూడదు. అదేవిధంగా కిందకనే స్క్రోల్ అని చేస్తే ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అని ఇక్కడ మీరు ఇక్కడైతే మీ సిగ్నేచర్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఈ అడ్మిట్ కార్డ్ ఇంకోటి అని కూడా సేమ్ అదే విధంగా ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇవి ఫిలప్ చేసి సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మీ అప్లికేషన్తో పాటు ఇవి కూడా మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్తో పాటు మీరు పంపించాల్సిన డాక్యుమెంట్ ఇక్కడ చూసుకుంటే ఓన్లీ జిరాక్స్ మాత్రమే పంపించాల్సి అయితే ఉంటుంది. ఇదైతే ఇక్కడ మీరు చూసుకోండి. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీ ఆధార్ కార్డ్ అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. జిరాక్స్ మాత్రమే. తర్వాత డొమికల్ సర్టిఫికేట్ అనేది, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది, ఈ 10th మెమో ఒకటి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఎక్స్ట్రా ఏమైనా మెమోస్ ఉంటే అవి కూడా ఇక్కడ మీరు సెండ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ 10th సర్టిఫికేట్ ఒకటైతే మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. తర్వాత 10th మార్క్స్ షీట్ అనేది వేరుగా ఉంటే ఒకటే సరిపోతుంది. తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే అదైతే మీరు ఇక్కడ పంపించాల్సి ఉంటుంది. తర్వాత మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి పంపించాల్సి ఉంటుంది. ఆఫ్టర్ అయితే అడ్మిట్ కార్డ్ కూడా కంపల్సరీ అయితే పంపించాల్సి ఉంటుంది. అండ్ ఒక సెల్ఫ్ అడ్రస్ ఎన్వలాప్ అయితే పంపించాల్సి ఉంటుంది. సెల్ఫ్ అడ్రస్ ఎన్వలాప్ ఎలా ఉంటుందో అది కూడా చెప్తాను. జిరాక్స్ మాత్రమే పంపించాల్సి ఉంటుంది. అండ్ మీ అన్ని జిరాక్స్ పైన లాస్ట్కి అయితే సెల్ఫ్ అటాచ్డ్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ అటాచ్డ్ అని రాసిన తర్వాత కింద సిగ్నేచర్ అనేది మెన్షన్ అయితే చేసి కింద డేట్ అయితే మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇలా సింపుల్ అయితే చేస్తే సరిపోతుంది. గైస్ సెల్ఫ్ అడ్రస్ ఎన్వలాప్ అయితే ఇలా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నార్మల్ ఎన్వలాప్ తీసుకొని దానిపైన 2 అని రాసి అయితే 2 కింద అయితే మీ అడ్రస్ అయితే ఫుల్గా అయితే రాయాల్సి అయితే ఉంటుంది. మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, తర్వాత మీ అడ్రస్, ఆ తర్వాత ఇక్కడ మీ పిన్ కోడ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. పిన్ కోడ్ కంపల్సరీగా అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. పక్కన చూసుకుంటే 25 రూపీస్ అనేది పోస్టల్ స్టాంప్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది మీరు అనేది. ఇవైతే ఇక్కడ మీరు కంపల్సరీ అయితే మీ అప్లికేషన్తో పాటు అదే విధంగా మీ డాక్యుమెంట్తో పాటు ఈ సెల్ఫ్ అడ్రస్ ఎన్వలాప్ కూడా మీరు సెండ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సెల్ఫ్ అడ్రస్ ఎన్వలాప్ ఎందుకంటే మీకు రిటర్న్ అయితే వాళ్ళు అడ్మిట్ కార్డులు అయితే పంపిస్తారు, దానికైతే యూజ్ అవుతుంది. అండ్ మెయిన్ ఎన్వలాప్ అయితే ఒకటి తీసుకొని దానిపైన అయితే మీరు ఏం ఫిల్అప్ అనేది చేయొద్దు. ఇంతకుముందు నేను చూపించిన ఆ పోస్టర్ అయితే ఇక్కడ పేస్ట్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. టోటల్గా అయితే ఇక్కడ మీరు పేస్ట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. రైట్ అనేది ఫ్రమ్ అని రాసిన తర్వాత అయితే మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ అడ్రస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. గైస్ 2 దగ్గర అయితే వాళ్ళ అడ్రస్ అయితే ఏదైతే మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ అడ్రస్ అయితే గమనించండి. ఏదైతే అక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీరైతే మీ అప్లికేషన్ అయితే సెండ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ లాస్ట్ డేట్ అయితే ఇక్కడ మీరు గమనించండి February 1 వరకు మాత్రమే మీకు ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే అక్కడ చేరాల్సి అయితే ఉంటుంది. అందుకే ఎంత త్వరగా అంటే అంత త్వరగా అయితే మీరు అప్లికేషన్ అయితే సెండ్ అనేది చేయడానికి ట్రై అనేది చేయండి ఫ్రెండ్స్. కాంపిటీషన్ కూడా చాలా తక్కువనే ఉంటుంది. అప్లికేషన్ అయితే చేయడానికి ట్రై అనేది చేయండి. థ్యాంక్ యూ. వీడియో లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.